చాలామంది ప్రాబ్లమ్స్ ఎదుర్కొని అశోక్ నగర్లో తిండి తినక 5 రూపాయల భోజనంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. గ్రూప్ 2లో జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. గ్రూప్ 3 కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ గ్రూప్ 3 ర్యాంకర్స్ మెయిన్గా అందరి మీద ఆధారపడి ఉన్నారు. దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 2 వాళ్ళైనా, గ్రూప్ 1 వాళ్ళైనా, లేదా ఇతర సర్వీస్లో ఉన్న వాళ్ళైనా దయచేసి మా విన్నపాన్ని తీసుకోండి. వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ రాకండి. మీరు ఈ జాబ్ కంటే తక్కువ స్థాయిలో ఉంటే మిమ్మల్ని మేము ఆపితే ఏమని అనుకోవచ్చు, కానీ దీనికంటే ఉన్నత స్థాయిలో ఉన్నారు కదా, కిందికి ఎందుకు రావడం అనేది, డౌన్ మెరిట్లో ఎందుకు రావడం అనేది మా యొక్క ఉద్దేశం. చాలా రకాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రాకండి. గ్రూప్ 2 వాళ్ళకైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి, దానికి ప్రభుత్వం పాజిటివ్గానే ఉంది. అది మొత్తం దయచేసి ఆలోచించండి. ఇక్కడ నో ఆప్షన్, మీరు ఆప్షన్ ఇచ్చినట్టయితే నో ఫ్యామిలీ, గ్రూప్ 3 ఫ్యామిలీ, మీరు ఒక్క ఆప్షన్ ఇచ్చినా కూడా ఒక ఫ్యామిలీ ఒక ర్యాంకును కోల్పోయినట్టే. అంటే ఒక ఫ్యామిలీ ఒక ర్యాంకును కోల్పోతే ఒక జనరేషన్ వేస్ట్ అయినట్టే. అలా కొన్ని జనరేషన్కి మనం ఒక ర్యాంకు జస్ట్ ఒక క్లిక్ చేయడం వల్ల కొన్ని జనరేషన్స్కి ఇబ్బంది జరుగుతుంది. ఈ మా విజ్ఞప్తిని మీరు మన్నించండి. దయచేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్కి కానీ, వెబ్ ఆప్షన్స్ కానీ ఎవ్వరు కానీ ఇవ్వకండి అని కోరుకుంటున్నాం. వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ 10th లోపు క్లోజ్ చేస్తామని చెప్పేశారు. 3 నుంచి 10th లోపు ఇప్పుడు నడుస్తున్నాయి వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ. సార్ ఇక్కడ మా యొక్క వినపం ఏంటంటే, నా అనుభవం చెప్తున్నాను సార్. అయితే మేము గ్రూప్ 4 అప్పుడు మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యాము. ఆల్రెడీ జాబ్లు ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, అవగాహన లేమితోటి కొన్ని వాళ్ళకి ఆల్రెడీ జాబ్స్ ఉన్నా కానీ ఇచ్చేసారు, ఒకసారి ఆప్షన్కి వెబ్ ఆప్షన్స్కి ఇచ్చేసారు గ్రూప్ 4 అప్పుడు. అట్లా అయ్యేసరికి మాకు ఇబ్బంది ఏమైందంటే, మాకు వెనుకున్న వాళ్ళకు రాలేకపోయినాం మేము. ఇప్పుడు అదే అట్లా 2500 వరకు బ్యాక్లాగ్స్ మిగిలిపోయినాయి గ్రూప్ 4లో. ఇప్పుడు కూడా ఆ ఇబ్బంది పడొద్దని ఇప్పుడు కూడా మా బాధ అట్లా చెప్తున్నాం సార్. కాకపోతే ఈ గ్రూప్ 4 కూడా మనం ఇలా గ్రూప్ 3లో కూడా మనం చూసినట్టయితే 2 పోస్టులు ఉంటాయి సార్. అంటే సీనియర్ ఆడిటరు, సీనియర్ ఒకటి జూనియర్ లెవెల్. ఆల్రెడీ గ్రూప్ 4 ఎంప్లాయీస్ ఆల్రెడీ జూనియర్ లెవెల్ ఉన్నారు, జూనియర్ అసిస్టెంట్ కానీ అల్లలు ఉన్నారు. ఇలా వాళ్ళు కూడా ఏం చేయాలంటే, వాళ్ళకి ఆల్రెడీ కొంచెం బెటర్గానే కోరుకుంటారు కాబట్టి సీనియర్ లెవెల్ ఇవ్వండి. మేము వెబ్ ఆప్షన్స్ ఇవ్వద్దాం అనట్లే, సీనియర్ లెవెల్ ఇవ్వండి, జూనియర్ లెవెల్లో కూడా ఇవ్వకండి గ్రూప్ 4 ఎంప్లాయీస్కి. ఇదొకటైతే కన్సిడర్ చేయండి. ఇదొక మా ఎక్కువ వినపం సార్. ఇంతకుముందు గ్రూప్ 4 రిజల్ట్ వచ్చిందని చెప్పాను కదా. గ్రూప్ 4లో ఒక 3500 మంది జాయిన్ కాలేదు. 8000 ఉన్న పోస్టులో 3500 జాయిన్ కాకపోతే ఒక 4500 మందే జాయిన్ అయ్యారు. అంటే 3500 ఫ్యామిలీలు ఎఫెక్ట్ అయినాయి. ఆ రోజు కూడా చాలామందికి మేము చెప్పాము, ఒక రాకపోతే మీరు జాయిన్ కాకపోతే రాకండి అని చెప్పేసి. సో కొంతమంది ఎలా ఉన్నారంటే సార్, ఇప్పుడు వాళ్ళు ఆస్పిరెంట్స్ అయినా కూడా ఎలా ఉన్నారంటే, నేను ఒక 2-3 జాబులు వచ్చినాయని చూపెట్టుకోవాలి, అదొక ఇంపాక్ట్ సొసైటీలో ఉండాలి. సో అలాంటివి క్రియేట్ చేస్తున్నారు. దయచేసి అలాంటివి చేయకండి. ఈ ఒక్కసారి కొంచెం ఆలోచించండి. ఎందుకంటే నోటిఫికేషన్స్ అనేటివి మనకు